శాంసన్ అన్న, నువ్వు కావాలని ఈ మ్యాచ్ నన్ను కెప్టెన్ చేసినావు కదా. అట్లేం లేదు వ్యాపారాగు. నాకు జరంతా పానం బాగాలేదు. అందుకే నీ మీద నమ్మకంతోని నీ చేతిలో పెట్టినా. నువ్వెందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఈ పొద్దు మ్యాచ్ ఎవరితోని? గా కాటేరమ్మ కొడుకులతోని. మళ్ళీ అది కూడా ఏడా వాళ్ళు ఉప్పల్లా కొడుకులు బతకనెత్తారంటావా మనల్ని? ఎట్లా భయపడితే ఎట్లా తమ్మి? నువ్వేదో పోటుగానవని పగ్గాలు నీ చేతిలో పెడితే నువ్వెందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? గాళ్ళు 300 కొడితే మనం ఊకుంటామా? మనం సుత కొడదాం. అయినా నేను కెప్టెనింగ్ చేస్తలేను కానీ బ్యాటింగ్ కొత్త కదా. తమ్ముడు పరాగు, మా వాళ్ళు 300 రన్లు కొడతా అంటారు, మరి ఏమంటావు? అంటే నేను వద్దంటూ ఊకుంటారా మీరు? మా పిల్లగాళ్ళు నేను చెప్తేనేనారు, ఇక నువ్వు వద్దంటూ ఊకుంటారా? మరి ఎందుకు అడుగుతున్నావు నన్ను? 300 కాకపోతే 400 కొట్టమని చెప్పు. నువ్వు చెప్పినంత మాత్రం అయిపోతుంది అనుకుంటున్నావా? అదేంది వ్యాపారాగు, ఒక్కసారిగా వాయిస్ మారింది, వాయిస్ లో బేస్ మారింది, ఏంది కథ? మిమ్మల్ని చూసి భయపడనీకి నేనేమన్నా సంజు శాంసన్ అనుకుంటురా? రియాన్ పరాగ్ ఇక్కడ. గీ పరాగ్ పరాక్రమం ఏందో చూపిస్తా. తమ్ముడు పరాగు, ఏమైంది నీకు? ఏమో తిక్క తిక్క మాట్లాడుతున్నావు, గాలనే బెదిరిద్దాం అనుకుంటున్నావా? మ్యాచ్ పోతే పోనీవే, పోతే 2 పాయింట్లే పోతే ఏమైతుంది? ఇంకో 2 మ్యాచ్లు అయిపోగానే వస్తా కదా, నేను చూసుకుంటుంది, నువ్వేం పరిశాన్ కాకు. నన్ను భయపడకని చెప్పి నువ్వెందుకు భయపడతావు? నేనెందుకు భయపడతా చెప్పు? గాలతోనే ఎప్పుడు ఆడలేదనుకుంటున్నావా? నువ్వు భయపడేది వాళ్ళ గురించి కాదు, నా గురించి. నేను గిలనోడితే నీ కెప్టెన్సీకి ఏడ బొక్క పడుతుందని భయపడుతున్నావు కదా. సైలెన్సరు, నువ్వేంది వేక పిల్లగాని మాటలకు సైలెంట్ అయినావు? గిట్లయితే గ్రౌండ్లో ఏం చేస్తావు ఇక? అన్నేం చేస్తాడు? చేయాల్సిందంతా మనం వేయాలి. నేను అభిషేక్ హెడ్ ముగ్గురం కలిసి కొడితే స్కోర్ 300 అట్టిగా దాటుతుంది. అవుతమ్మి, గా పరాగు మనతోనే పరస్కరాడతాడు. ఈ పొద్దు మన పవర్ ఏందో చూపియాలే. ఏ చూపిద్దామన్నా? పవర్ ప్లేలనే వాళ్ళ బౌలర్లను చార్మినార్కి ఏలడదీస్తా. ఆగురి, ఏంది కథ? ఏం నడుతుందిడా? పవర్ ప్లేలా నువ్వెందుకు వస్తావు వ్యాకేషన్? గిడ ఓపెనింగ్ చేసేది నేను, అభిషేక్. కమ్మిన్స్ అన్న ఇంకా చెప్పలేదా హెడ్కి ఓపెనింగ్ చేసేది నేను, అభిషేక్ అని? తమ్ముడు కిషన్, నీకు సుత చెప్పలే ఇంకా ఓపెనింగ్ చేపిస్తా అని. నన్నెందుకు ఇరికిస్తానవా? అయినా మిమ్మల్ని కాదు, గా కావ్య పాపన అనాలే. 2 ఓపెనర్లు ఉండగా మళ్ళీ ఇంకోని తీసుకొచ్చిన నిద్ర పెట్టింది. కిషను, గా హెడ్నే రానివే ముందుగాల. ఫస్ట్ బాల్కి అవుట్ చేసి పంపిస్తా. తర్వాత నువ్వు వచ్చి 2-3 బాల్ ఆడుకుందు. ఆ తర్వాత ఎట్లయినా నిన్ను సుత నేనే అవుట్ చేస్తా గానీ. షేకు, అభిషేకు, మా వాళ్ళకి దమ్కి ఇస్తానావా నువ్వు? నేను కొడితే నెక్స్ట్ మ్యాచ్ లో టీంలో జాగా లేకుండా పోతా చూసుకో. నీకు చూసేదేం లేదు. గిడ ఫస్ట్ ఓవర్లో హెడ్తోనే నిన్ను సుత పంపిస్తా. నిమ్మలం కూర్చొని చూడు తర్వాత ఏమైతుందో. ఆర్చరు, గప్పుడెప్పుడు అయిందని ఇప్పుడు సంకలు గుద్దుకుంటే ఎట్లా? ఈ పొద్దు రాసి పెట్టుకో, స్కోర్ 300 దాటకుండా నన్ను ఎవరు ఆపలేరు. చెప్పిన గానే 300 కొట్టురని. గిడ కొట్టడానికి మేము సుత రెడీగా ఉన్నాం. ఏమంటావు జైష్వాలు? గాలు కొట్టేది వ్యాపారాగు. టాస్ గెలిచి ముందుగాల నువ్వే బ్యాటింగ్ తీసుకో. గా 300 ఏదో మనమే కొట్టి చూపిద్దాం. తమ్ముడు జైష్వాలు, మీ బౌలర్లను చూసి మా వాళ్ళు రెచ్చిపోయారు అంటే ఓ అర్థం ఉంది. మమ్మల్ని చూసి కూడా నువ్వు ఇంత ధైర్యంగా ఎట్లా మాట్లాడుతున్నావు? ఈ సమయం అంటే ఏందో యాది మర్చినవా? సమయన్న, ఇది ఐపీఎల్. గిడ ఎవ్వరికెవరు భయపడటం లేరు. మళ్ళా మా ఆర్ఆర్లు ఉన్నదంతా ఉడుకు రక్తం. భయం అంటే ఏందో తెలియని బ్లడ్ మాది. క్లాసను నీ కథ ఏంది? ఏం సప్పుడు సరి లేకుండా ఉన్నావు? చూస్తానవా గిల్ ఎట్లా రెచ్చిపోతురు? ఆ పిల్లగాళ్ళతో ఆడే ఆటకి నేనెందుకని సప్పుడేకున్నా. మ్యాచ్ ని నా దాకా రాకుండా చూసుకోర్రి. నేను గ్రౌండ్ లో దిగితే ఎట్లుంటుందో ఎరికే కదా. అట్లా కాదు కానీ ఏమైనా అటు ఇటు అయితే నువ్వే చూసుకోవాలి చూడు. ఈ పొద్దు ఎట్లయినా వట్టిగానే గెలుస్తాం మనం.